మల్లేశ్వరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎస్పీ. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎస్పీ ఆర్ గంగాధర్రావు. మల్లేశ్వరం ఎంపీపీ పాఠశాలలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు మరియు డిఎస్పీ సిహెచ్ రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ 4 రోడ్ల కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, బెట్టింగ్ యాప్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని, క్షణిక ఆవేశంలో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళు భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని తెలియజేశారు. కబుర్లు చెప్పుకునే దానికంటే కూడా ఒక 4 కానిస్టేబుల్స్ కి జతగా ఒక 4 యువకులు జాయిన్ అయితే వారి యొక్క బలం రెట్టింపు అవుతుంది. గతంలో కూడా మైత్రి సంఘాలని ఒక ఫామ్ అయ్యి తర్వాత కొద్ది రోజుల తర్వాత అది అలాగా మళ్ళీ డైల్యూట్ అయ్యింది. సో తర్వాత మళ్ళీ విలేజ్ పోలీసింగ్ అని, కమ్యూనిటీ పోలీసింగ్ అని చాలా రకాలైనటువంటి సందర్భాల్లో ప్రజలతో కలిసి పనిచేసేటువంటి పోలీస్ని మనం ఏర్పాటు చేయాలని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని అలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ యొక్క పరిధి అనేటువంటిది ఆ పోలీసు పరిధిలో మా సిటిజన్స్ కానీ, సిటిజన్స్ స్వేచ్ఛలోకి పోలీసు కానీ రానంత వరకు కూడా ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ ఇబ్బందుల్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి, పోలీసు సేవలు ఎలాగ మనం తీసుకోవాలి, మనకున్నటువంటి హక్కులు ఏంటి, మనకున్నటువంటి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అలాగే 3 సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్ ఇవన్నీ కలిసి ఒక 41 పోలీస్ స్టేషన్స్ వీటన్నింటికి కూడా ఇన్ఛార్జిగా మన జిల్లాకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలతో మనం పూర్తిగా కలిసి మనం పనిచేసినప్పుడు చాలా సందర్భాల్లో 11 మండలాల్లో 17 గ్రామాల్లో ఉప సర్పంచులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బందోబస్తు ఏర్పాట్లన్నీ చేసి విజయవాడ నుంచి ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. మార్నింగ్ నుంచి అంతా కూడా రకరకాలైనటువంటి పనులు జరిగితే అతను హిందీలో డబ్బులు వేసిన అయితేనే ఒక ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఏమేది ఎందుకు అలాగే దొంగతనం జరుగుతుంది. అలాగే వేసినటువంటి వ్యక్తి ఫుడ్ వేసినా ఆ పోయిన డబ్బులు నాగే ఉంటుంది. సో ఇటువంటి కాబట్టి సెక్యూరిటీ పరంగా మనం చూసుకుంటుంది కాబట్టి కొన్ని ప్రయారిటీస్ కొన్ని మనం ఎవరో కౌటింగ్ డోనారు దాత ఆయన దాతృత్వం కలిగినారు. అది దొంగతనం జరిగింది. వెంటనే పోలీసు బంధించి దొంగను పట్టుకొని అది రికవర్ చేసి మళ్ళీ ఆ క్రియేటింగ్ తొడగేసి అతను ఇంకొక గుడికి ఇక్కడ అలాంటి సందర్భాలు కాకూడదు. ఇంకోటి నేను సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.